చలో మేము హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. ఇదే మేమున్న హోటల్ శ్రీరామ నిలయం. రూమ్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి, నీట్గా ఉన్నాయని చెప్పాను కానీ రూమ్స్ పెద్దగానే ఉన్నాయి. ఏసీ ఉంది, ఏసీ మేము తీసుకున్నది. బాత్రూంలో మాత్రం అన్నీ ఎర్రలే, అంటే ఎర్త్ వామ్స్ మొత్తం అవే ఉన్నాయి. బాత్రూమ్స్ మాత్రం వరస్ట్ ఉన్నాయి. వాటి ప్లేస్లో మేము ఉండనట్టున్నది. సో మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఎంత ఎగ్జాక్ట్గా 1:59 అంటే టూ అయింది. ఆల్మోస్ట్ 1 మినిట్ తక్కువ. సో మేము 2కి స్టార్ట్ అవుతున్నాం హైదరాబాద్కి. ఎంత అవుతుందో తెలియదు. లంచ్ ఆల్రెడీ చేసాం మేము, అన్నదానం ఉంటుంది కదా టెంపుల్ వాళ్ళది. సో అక్కడ చేసేసాం లంచ్. బాగుంది అన్నదానం టేస్ట్. సో లంచ్ బ్రేకులు ఏవి లేవు, మధ్యలో ఒకటే ఒక బ్రేక్ అని మేము అనుకుంటున్నాం. టీ బ్రేక్, టీ బ్రేక్. మొత్తానికి పర్ణశాల అయిపోయింది, భద్రాచలం టెంపుల్ అయిపోయింది. దరిద్రం ఏంటంటే ఇప్పుడే చినుకులు స్టార్ట్ అయినాయి. అబ్బా, అటెందుకు పోయి ఎవరా నువ్వు? నిన్న సాయంత్రం కొట్టింది వాన, పిచ్చి కొట్టలు కొట్టింది ఇక్కడ. మేము లంచ్ కోసం బయటికి వెళ్తే హోటల్కి వాన మామూలుగా పడలేదు. సో మేము తీసుకుంది ఒకటే ఒక పెద్ద రూమ్, 8 మెంబర్స్కి, ఒక్క వాష్రూమ్. అందుకే మాకు రెడీ అయ్యి బయటికి వెళ్ళడానికి అంత లేట్ అయింది. చలో చలో చలో. నేను సాంగ్స్ వినడానికి లేదు, హెడ్సెట్ తీసి దీంట్లో సెట్ చేసా, ఓన్లీ మాటలకే. బోర్ కొట్టేస్తుంది బండి నడిపేటప్పుడు సాంగ్స్ లేకపోతే. ఇంత దూరం లాంగ్ రైడ్. హైవే హైవే ఎక్కేసాం. మా వాడు వచ్చాడు, మా వాడు రూమ్ చెక్అవుట్ చేయడానికి. రూమ్ చెక్అవుట్ వేరే ప్లేస్, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రూమ్ చెక్అవుట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ తీసుకొని హైవే ఎక్కాడు. గోదావరిలో వాటర్ లెవెల్ అంతా లేవు, బోటింగ్ అవి ఇవి ఏమో చేస్తారో చేయరో తెలియదు. వాటర్ లెవెల్ అయితే అంత లేవు. నాకు అంత టైం కూడా లేదు బోటింగ్ చేసే అంత. సో మేము ఏ ప్లాన్లు పెట్టుకోలేదు, ఓన్లీ టెంపుల్, పర్ణశాల, మళ్ళీ రిటర్న్. చిన్నగా చినుకులు స్టార్ట్ అయినాయి. మనది అసలుకి చాలా పెద్ద ఫోను. పెద్ద ఫోన్ అంటే వాటర్ ప్రూఫ్ లేని ఫోన్. ఏమన్నా అయిందనుకో ఫసక్ ఫసక్ ఫసక్. ట్రిప్ కాస్ట్ 35,000 అవుతుంది. అంటే కొత్త ఫోన్ కొనుక్కోరు. బాగుంది, కాకపోతే నేను ఫేస్ ఇట్ తిప్పి లొకేషన్ చూపెట్టే అంతలోపు ఎదురుగా ఎవడన్నా లారీ వాడు వచ్చాడు అనుకో, నేను కూడా ఒక న్యూస్ అయిపోతాను. అవుతుందా రికార్డ్ అవ్వట్లేదా? ఇంట్లో అవుతుంది. కంపెనీ పేరు ఏదో ఐటీసీ లిమిటెడ్ అని ఉంది. పేపర్ కంపెనీనో ఏం కంపెనీయో మరి తెలియదు. ఇది ఒకటి ఏదో పేపర్ కంపెనీ అని చూశాను ఇక్కడ. ఈ ఏరియా మాత్రం ఐటీసీ లిమిటెడ్ అని, మొత్తం కంపెనీకి సంబంధించి. రోడ్డు దాంది కాదు, బట్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. గుడ్ యార్డ్ అంట. ఇదే
ఈ రైట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ ఏదో పేపర్ కంపెనీ అను. ఐటీసీ ఆఫీస్ అంట. పేపర్దో మరి ఏంటో నాకు కూడా తెలియదు. ఐటీసీ లిమిటెడ్. పేపర్ కంపెనీ అయితే కాదు. ఈ ఏరియా మొత్తం ఐటీసీ లిమిటెడ్. మళ్ళీ కొత్తగూడెం టు ఖమ్మం ఆ రూట్, ఏ రూట్ లో వచ్చినామో ఆ రూట్ లో వెళ్తాం. మబ్బులు ఉన్నాయి బాగా, అక్కడ చినుకులు పడ్డాయి, ఇక్కడ పడట్లేవు. చూడాలి పడ్డదండి. మళ్ళీ రెయిన్ కోట్లు తీసుకొని వేసుకొని కొడుకుంటే వెళ్ళిపోవాలి. లేదంటే హైదరాబాద్ అయ్యేసరికి ఆగిపోతాం కాబట్టి ఆల్రెడీ 10 అవుతుంది అనిపించారు. ఇంకా ఆగి మొత్తం ఆనవాడి ఆగితే మాత్రం అయిపోతాం. నిన్న మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 అంతే. నిన్న ఏ టైంకి వచ్చినామో ఈ రోజు ఆ టైంకి బయలుదేరుతున్నాం. ఈ 2కి వచ్చినాం, రూమ్ తీసుకొని పడుకున్నాం. ఫ్రెష్ అప్ కూడా పడుకున్నాం. 4కి ఏమో మామూలు లేపి మమ్మల్ని బయటికి వెళ్ళి లంచ్ చేద్దామని లంచ్ చేసినాం. బాగా ఉంటుంది. అక్కడ ఆగినాం కొంచెంసేపు. భద్రాచలం మొత్తం తిరిగినాం రోడ్లన్నీ అటు ఇటు. మా వాడు ఈ రైట్ సైడ్ మీటిఆర్ ఉందా, వాడు చిన్నప్పుడు ఇక్కడే ఉండేది భద్రాచలం. సో వాడి స్కూలు, వాడు తిరిగిన రోడ్లు అన్నీ చూపెట్టాడు. వాడు తిరిగాడు పాపం చాలా సంవత్సరాల తర్వాత, మాకు చూపెట్టాడు. సో అలా తిరిగి ఎప్పుడు 7కి మళ్ళీ 7కి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళాం. పెద్దగా రష్ ఏం లేదు నిన్న మాకు. ఫాస్ట్ అయిపోయింది దర్శనం. అంటే సాటర్డే సండేలో రష్ ఉంటారు అన్నారు, బట్ లేదు. 7కి మేము లోపలికి వేయడానికి హారతి ఇచ్చాము. 7:30 ఏ టైంకో తెలియదు, హారతి టైము. మేము వేసరికి హారతి ఇచ్చారు. ఆపిల్ మమ్మల్ని అక్కడనే బాగా నార్మల్గా అయితే ఎలా కొడతారు కదా, చూడండి చూసి 10 సెకండ్స్లో అలా పంపిస్తారు కదా. సో మమ్మల్ని అయితే అక్కడే హారతి ఇచ్చారు. సో దర్శనం మాత్రం బాగా. అది వెళ్ళి రూమ్కి వెళ్ళి లేదు టెంపుల్ అయిపోయాక మళ్ళీ రోడ్ల మీద తిరిగేది. రోడ్ల మీద తిరుగుడే ఉంది మాది. టిఫిన్ చేయడానికి బయటికి వెళ్ళి అదే డిన్నర్ అనుకోండి. డిన్నర్ చేయడానికి బయటికి వెళ్ళి తినేసి తిరిగి మళ్ళీ రూమ్కి వచ్చేసరికి 11 అయితే వచ్చినాం. చక్కా 1 అయితే 11 కూడా లేవలే. మళ్ళీ మార్నింగ్ మా ఫోన్ చేస్తాక సో మెయిన్ హైవే ఎక్కుతున్నాం. మెయిన్ హైవే అయితే కాదు ఇది, కొత్తగూడెం రూట్, కొత్తగూడెం. సో అది ఎక్కుతున్నాం. ఇటు సైడ్ లారీలు ఎక్కువ వచ్చినాయి, మొత్తం డస్ట్. వాంతో ఎందుకురా మనకు. మా వాడు లారీ కూడా ఎదురుకొచ్చిందని పాపం అంటే వాడికి ఎలాగిన వాళ్ళు లారీ మెయింటైన్ చేయాలంటే పెట్రోల్ బంకులు ఉండాలి పక్కకి. నిన్న అదిగా మెయింటైన్ చేస్తుంది. బండి కొనడం వరకే మనకు మెయింటైన్ మాన్నా చేస్తాం. అప్పుడప్పుడు ఇలా ట్రిప్లో పోయినప్పుడు మనం వేసుకోవచ్చు. నేను హార్నెట్ వాడు, అదైతే 50 ఇస్తుంది. ప్రజెంట్ అయితే 80 మెయింటైన్ చేస్తున్నాను నేను. అయిపోయినాయి కాబట్టి మా వాళ్ళు ఎన్నిసార్లు ఉన్నారు, ఎప్పుడు వస్తారు. 80 కూడా కొట్టట్లేదు. అది ఇలా అయితే పోయేసరికి ఇంకా చాలా టైం పడుతుంది. అక్కడ స్టార్ట్ అయింది వాన.
ఇది కొత్తగూడెం దగ్గరలో దూరం కాదు, పాల్వాన్ పాల్వాన్ బట్ వాన గట్టి కొడుతుంది. నేను నా ఫోన్ తీసేసి బిస్కెట్ అవుతుంది, పిచ్చి కొడుతుంది వాన. ఫసట్ 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 ఫసట్. ఆపాలి ఆపాలి ఆపాలి. రెయిన్ కోట్ వేసుకొని పోతే బెటర్. రెయిన్ కోట్ వేసుకుందామా? రెయిన్ కోట్. మా దరిద్రం ఎట్లుందంటే వాన పడుతుందని చెప్పేసి రెయిన్ కోటు అన్నీ వేసుకున్నాం. మేము రెయిన్ కోట్ వేసుకున్నాక 10 సెకండ్లకు వాన అయిపోయింది, ఎండ కొడుతుంది. ఇక్కడ పిచ్చి ఉడకపోతా పోతుంది. మళ్ళా నిప్పేసి బ్యాగ్లో సర్దేసుకొని పెట్టేస్తున్నాం. నేను ఫోన్ తీసేసి ఫోన్ బ్యాగ్లో పెట్టి తగ్గకూడదని దాని మీద రెయిన్ కోట్, దాని మీద ఇంకో కవర్ పెట్టి అన్ని పెడితే అది కాస్త అబ్బేసుకెట్టాడు. వానే అయిపోయింది. మళ్ళీ స్టార్ట్. రెయిన్ కోట్ వేసుకొని నడపడానికి ప్రాబ్లం లేదు, కానీ రెయిన్ కోట్ వేసుకొని నడిపితే ఈ వెదర్లో ఈ ఏరియాలో ఒకసారి వాన పడుతుంది. ఇప్పట్లో వాన పడి అయిపోయింది. ఎంతసేపు పర్లేదు, 1 మినిట్ కూడా పడలేదు, ఎండ పిచ్చి కొట్టుడు కొడతాను. ఈ రెయిన్ కోట్ వల్ల ఇప్పుడు మొత్తం చెమటలు వస్తాయి. ఈ హెల్మెట్ వెయిట్ నిన్న కొంచెం బాగా వెయిట్ అనిపించింది, ఈరోజు అలవాటు అయిపోయింది. కాకపోతే ఈ చెంపలకి కుషన్స్ ఉంటాయి కదా, అవి ఇంకా ఫ్రీ అవ్వలేదు, టైట్ అనే ఉన్నాయి. మాట్లాడడానికి రాలేదు, మాట్లాడితేనేమో 4 ఖర్చుకోపోతాను లోపల. మనకేమో సాంగ్స్ లేవు, ఏవి లేవు, మనమే పాటలు పాడుకోవాలి. మనం పాటలు పాడుకున్నాం అంటే ఈ వీడియో చూసేటోళ్ళంతా నీకు దండం అదుగుతూ ఉంటారు. బ్యాగ్, రెయిన్ కవరు, రెయిన్ రెయిన్ జాకెట్, 3 పాయింట్ కూడా వేసాడు, ఇప్పేశాడు. పదా సిగ్నల్ పడతాను, స్ట్రైటే కదా. ఇక్కడ ఒక్క చుక్క కూడా లేదు మళ్ళా. మాది లో బడ్జెట్ రైడింగ్ వీడియోస్ అన్నమాట. సో ఇద్దరికి బ్లూటూత్లు కనెక్షన్లు, ఇంటర్కామ్లు అవి ఏమి ఉండవు. అరుచుకోవాలి, వానికి వినమడాలంటే నేను అరవాలి, మాట్లాడాలి. రామ్ అని లోపల నుంచి అంటే వాడి బ్లూటూత్ కనెక్ట్ అయ్యి అలా లేదన్నమాట. మాకు అరుస్తే తప్ప వినమడదు. ఓకే, సో మీరు ఎందుకు అరుస్తున్నావురా అనకండి. వీడు ముందు నుంచి కొట్టొచ్చు, కానీ వీడు సడన్గా తిప్పింది అనుకో, ఎందుకులే, సేఫ్గా పోయి సేఫ్ ఇంటికి పోవడానికి తప్ప. బిల్కుల్ రిస్క్ నహీ లేనా హై. దీనమ్మ మళ్ళా మబ్బు వచ్చింది. ఎట్లుందంటే దావుడు మూతలు దండాపు రాదా అన్నట్టు. కోసేపు ఎండా, కోసేపు మబ్బు, కోసేపు ఎండా, కోసేపు మబ్బు. రెయిన్ జాకెట్ వల్ల చేతులలో మొత్తం గాలి ఒక పెద్ద వచ్చినట్టు. మొత్తమైతే జాకెట్లు అయితే ఎట్లా నడిపోయింది. ఈ రెయిన్ జాకెట్కి ఎట్లున్నది.
కొత్తగూడెం వచ్చేసాం. కానీ ఇక్కడ టీ బ్రేక్ చేస్తాం కొత్తగూడెంలో. బట్ ఈరోజు ఏ బ్రేక్ కొట్టుకుంటూ వెళ్ళిపోదాం బ్రేక్ అయితే కానీ ఇంకా ఆగచ్చు. సరే ఎక్కడో ఒక దగ్గర ఆపుతారు మళ్ళీ ఈ బ్రేక్ ఆ బ్రేక్, ఎందుకంటే ఎవడో ఒకడు మిస్ అవుతాడు. మిస్ అయినప్పుడు వాడి గురించి వెయిట్ చేయాలి కదా. సో ఖచ్చితంగా బ్రేక్స్ ఉంటాయి. బ్రేక్స్ లేకుండా వెళ్ళడం అనేది అస్సలు జరగని పని. గ్యాప్ ఇచ్చి మాట్లాడచ్చు, ఎందుకంటే అది గ్యాప్ వస్తుంది. ఈ చెంపలు మాట్లాడేటప్పుడు ఆ చెంపలు మధ్యలో, అది పండ్ల మధ్యలో పడుతుంది చెంపలు, కసక్కువ ఉంటుంది. కసక్కువ నాకు వస్తుంది. అందుకు కొంచెం హెల్మెట్ కొంచెం ఫ్రీగా అయితే మాట్లాడడానికి కొంచెం ఈజీ ఉంటుంది. కొత్తగా ఏదో వాడదు వాళ్ళతో కొంచెం సెట్ అయిపోతుంది. జస్ట్ నెక్స్ట్ రైడ్కి వచ్చేటప్పుడు మాత్రం పక్క గ్లౌజ్ కొనుక్కుంటాం. ఈరోజు కుట్టినట్టు ఏదైనా పురుగు కుట్టింది అనుకో, ఈరోజు అంటే అరచేతిలో కుట్టింది కాబట్టి ఓకే పర్లేదు. రేపు ఈ చేయి మీద కుట్టింది అనుకో, పెద్ద వాత వస్తుంది, బొబ్బలాగా వచ్చేస్తుంది. పర్ణశాలలో ఒక ఆమెను సేఫ్టీ పిన్ అడిగి, పాపం మరి రిసెప్షన్స్ లో ఉంటారు కదా, మొబైల్స్ తీసుకుంటాం వాళ్ళని అడిగి ముళ్ళు తీసేస్తాను. లేకపోతే సేఫ్టీ పిన్ మన దగ్గర ఉంటాయి, అంటే తిక్కుమాలింది ఏదైనా కుట్టిందంటే రిస్క్. నాకు కొంచెం పక్క జరగరాదు, వెళ్ళిపోతా. కొత్తగూడెం దాటేస్తే ఒక పని అయిపోతుంది బాంబు, ఒక పని అయిపోతుంది బాంబు. సాంగ్స్ లేవు కాబట్టి నేనే సాంగ్స్ వాడుకుంటా. నా ఫోన్ తర్వాత యూజ్ చేసుకోవాలి. ఆ ట్యాంకర్ నుంచి ఏబిఎస్ బ్రేక్. ఇది ఏబిఎస్ అయినా మిమ్మల్ని నమ్మలేము సార్. ఏబిఎస్ అని నువ్వు ఇప్పుడు కొట్టేవారు చచ్చిపోతా. మంచి మంచి కట్టుబాట్లు. ఓస్లో, ఈ ఊరి పేరేంటో నాకు తెలియదు, ఇక్కడ ఎక్కువ చేస్తాను.
ఈ రైట్, ఈ రైట్ తీసుకొని కొడితే మళ్ళీ స్ట్రైట్. ఖమ్మం వెళ్ళిపోవాలి. ఈ రూట్ కొంచెం చిన్న రోడ్డు కాబట్టి స్లో అవ్వాల్సి వస్తుంది. చిన్న కలవట్టు చేపలు పడుతున్నారు అక్కడ కలవట్లు. నేను అటు చూడలేను, అటు చూస్తే ఇటు ఎవరు వదిలేస్తాను. అందుకే ఎండ పడుతుంది, పొలాల మీద ఎండబడి పడగా పడుతుంది అసలు. మొత్తం గ్రీన్ గ్రీన్. వాడేదో వీడియో రికార్డ్ చేస్తుండ్రు, ట్రైలర్ వేస్తాం. వర్కౌట్ అవ్వదా అని చూస్తుంది పాప. వర్కౌట్ అయినట్టే ఉంటాయి. ఊర్లో నుంచి హైవే ఎక్కేస్తున్నాం. మనం రైట్కి వెళ్ళాలి. ఖమ్మం వెళ్ళే రూటు మెయిన్ హైవే, బట్ మాకు కొంచెం కిలోమీటర్స్ తగ్గుతాయని మేము ఊర్లో నుంచి వచ్చాం. ఊర్లో నుంచి ఇప్పుడు మెయిన్ హైవేకి కలిసాం. మొత్తం తిరిగి రావాలి. ఏదో పల్లిపాడు అంట ఆ ఊరికి. పల్లిపాడు క్రాస్ సంథింగ్. దిస్ ఇస్ రిస్కీ యాక్చువల్. Bypass, pass, bye, ఖమ్మం. టౌన్లోకి మనం మూవ్మెంట్, టౌన్లో మనకు పని లేదు. ఖమ్మంకి వచ్చాక బ్రేక్ కదా, మర్చిపోయా. ఒరే టీ కోసం ఆపండ్రా, నా ఆత్మ పోయేటట్టుంది. టీ రాకపోతే చచ్చిపోయేటట్టు. టీ ఇంపార్టెంట్, టీ ముఖ్యం. బిగులు నన్ను ఆపండ్రే, వెళ్ళిపోయారు ఏదో. ఖమ్మం వచ్చా, బ్రేక్ అన్నారు, ఇప్పుడు ఇక్కడ ఎందుకు అంటున్నారు. టీ బ్రేక్ రా, టీ బ్రేక్ లేకపోతే, టీ లేకపోతే మనసు ఒప్పుకోదు. మా వాడు పోతే స్పీడ్ పోతాడు, లేకపోతే స్లో పోతాడు. మధ్యలో మాత్రం మెయింటైన్ చేయాలి అందరితో పాటు.
చింగిచను చింగిచను ఎరుపు రంగు చింగిచను పసుపు రంగు చింగిచను నా పాటలు నా ఇష్టం నా ఇష్టం వచ్చింది వాడుకుంటాను నేను మీ ఇష్టం వచ్చింది వాడుకోండి ఓడొస్తాను నన్ను మాకు హోటల్స్ అన్ని పోతానే రా చాయ్ కోసం పంటరా అరే చాయ్ రవి 4.50 అవుతుంది రవి పొద్దుటే చాయ్ తాగలేదు రవి ఇక్కడ చాయ్ దొరకలేదు పొద్దున టిఫిన్ హోటల్లో టిఫిన్ తింటే అంటే చిన్న పని వాళ్ళని చాయ్ పెట్టండి అని అడిగితే చాయ్ టైం అవుతుంది బాబు బెటర్ టైం కాఫీ ఉంది తాగుతారా ఏదో ఒకటి పెట్టారు బాగానే ఉంది కాఫీ అదే లాస్ట్ అది మనకేమో చాయ్ లేకపోతే రోజు గడవదాయి రోజు గడవదాయి మనసు వినపడాయి 2325 బాయ్ బాయ్ ఏంటో నేను ఈ మధ్య టెంపుల్ ఫుల్గా తిరుగుతాను లాస్ట్ మంత్ అటుపోయిన మంత్ కేదార్నాథ్ వేయచ్చు దానికన్నా ముందు శ్రీశైలం వేయచ్చు ఇప్పుడు ఇది భద్రాచలం ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ శ్రీశైలం ప్లాన్ వేసి లాస్ట్ భద్రాచలం అన్నాడు దాంట్లో ఇద్దరు ఎదవలు హ్యాండ్ ఇచ్చారు ఒకడు నాకు కాళ్ళ నొప్పి ఉంది క్రాంప్స్ ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆడి పేరు వికాస్ బేకార్ ఇన్ని లారీలు ఉన్నాయి అయినా ఇంకా ట్రాఫిక్ అయినా కొంచెం సైడ్ వేసావా అన్న వెళ్ళిపోతా కొంచెం కొంచెం వీడిచ్చిన మొదటోళ్ళు ఇచ్చారు అట్లా పెద్ద లారీ నేను పోతా సైడ్ ఇస్తే నేను పోతా పైకి పోతా సాంగ్స్ లేవు చిచ్చి చిచ్చి చి మా హెడ్సెట్ని వీగితే ఇప్పుడు వచ్చే వాయిస్ కూడా వచ్చేదాము లిరిక్స్ నాకు గుర్తుండే కావు నా ఇష్టం వచ్చింది వాడుకుంటా ముందే చెప్తా నేను వాడిన లిరిక్ కూడా రైట్ రాంగ్ నాకు తెలియదు లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు కానీ నా కొడుకులు ఛాన్స్ ఇస్తలేరు ఒకసారి పాస్ వచ్చింది మరి వాడు ఛాన్స్ ఇచ్చేటట్లేడు నిదానమే ప్రధానం ఊకే రా నువ్వు నిదానంగా మాకు కొంచెం సైడ్ అయితే మేము పోతాం ఈ అమ్మ నేను లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ ఇప్పుడు రైట్ నుంచి కొట్టుకోవచ్చు ఆడొక్కడే వేయలేదు మిగతాది ఓకే రైట్ నుంచి అన్నా నువ్వు తోపురా అయ్యా నీకు దండం మొత్తం తిప్పినాక వేసుకోరా ఇండికేటర్ ఖమ్మం దాటితే ఖమ్మం మంచి హైవే ఉంటుంది నచ్చంగా హైవే బాగుందని ఒక రూట్ అది సూపర్ ఉంటుంది అమ్మా ఆబారు అమ్మా అయ్యా అమ్మా అబ్బా ఎన్నేళ్లకు పద పండగ వచ్చే ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చే మంచి టీ దొరకకపోతే నేను గంపే
మర్యాద రామన్నలో వేసేసినట్టు నిన్ను వేసేస్తా. కాదురా, సిటీలో అన్ని రే కళ్యాణ్, సిటీలో అన్ని హోటల్లో వదిలేసి వచ్చి ఇక్కడ ఆపిల్లేంట్రా మీరు? సిటీలో అన్ని హోటల్స్ వదిలేసి వచ్చి ఇక్కడ ఆపిల్లేంట్రా?